క్షణక్షణం భయం, చీకటి పడితే గండం, కంటి మీద కునుకు లేదు, ఏ వైపు నుంచి ఏ మిసైల్ మీద పడుతుందో అన్న టెన్షన్, ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన. నగరాలు తగలిపడిపోతున్నాయి, అయితే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇది అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ దేశాల్లో ప్రస్తుత పరిస్థితులు. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్లోని టెహ్రాన్పై నిప్పుల వాన కురిపిస్తుంటే, ఇరాన్ కూడా మేమేం తగ్గమంటూ ప్రతిదాడులకు దిగుతోంది. టైల్ అవీవ్పై బాంబుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ తీవ్ర రూపం దాల్చుతోంది. దాడులు ప్రతిదాడులతో యుద్ధం భీకరంగా మారుతోంది. నువ్వు తగ్గితేనే నేను తగ్గుతానంటూ వెనక్కడుగు వేయకుండా రెండు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతూ ఉండటంతో రోజురోజుకు ఉద్రిక్తత పెరుగుతోంది. శాంతి చర్చల ఊసే ఎత్తకపోవడంతో పరిస్థితులు చేజారిపోతున్నాయి. 3 రోజులుగా కొనసాగుతోన్న యుద్ధంతో సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వస్తోంది. టెల్ అవీవ్, టెహ్రాన్ నగరాలు ఏకంగా ఖాళీ చేసేంతలా క్షిపణుల దాడులు భయపెడుతున్నాయి. వరుసగా 3వ రోజు క్షిపణుల దాడి చేసిన ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు 250 స్థావరాలను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన 224 మంది మృతి చెందారు. ఇందులో ఇరాన్కు చెందిన కీలక అధికారులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ తన మిసైళ్ల దాడితో ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. అణు స్థావరాలు, చమురు కేంద్రాలపై దాడికి పాల్పడుతోంది. దీంతో టెహ్రాన్ నగరమంతా ధ్వంసమైపోతోంది. పలు అణు స్థావరాలు ధ్వంసమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు చమురు ఉత్పత్తి కంపెనీలనే ఇజ్రాయెల్ టార్గెట్ చేయడంతో ఆ సమీప ప్రాంతాల నుంచి ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. టెహ్రాన్లో పరిస్థితులు భీతవాహంగా మారటంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్లో తలదాచుకున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రతిఘటిస్తూనే టెల్ అవీవ్ను టార్గెట్ చేసింది. ఇప్పటికే ఇరాన్ సేనలు టెల్ అవీవ్పై డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్లో భారీ ప్రాణ నష్టం ఏమీ జరగకపోయినా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ ప్రపంచ దేశాలకు పెను ముప్పు అన్న నెతన్యాహు తమ దేశానికున్న ముప్పును పూర్తిగా తొలగించే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ ఆగడాలను ఆపాలంటే దాడులు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదని తెలిపారు. అటు ఇరాన్ కూడా సీజ్ ఫైర్కు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. అయితే ఇజ్రాయెల్ తగ్గే వరకు తాము తగ్గేదే లేదంటూ మొండికేసింది. దీంతో రెండు దేశాల మధ్య బాంబుల మోత ఆగడం లేదు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని అగ్రరాజ్యం సూచిస్తున్నా రెండు దేశాలు ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు. ఎంతటితో ఆగకపోయినా ఇజ్రాయెల్ను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ టెహ్రాన్ను తుడిచిపెట్టుకుపోతుందంటూ ఇజ్రాయెల్ ప్రతి సవాళ్లు చేసుకుంటున్నాయి.